శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అందరికీ గుడ్ మార్నింగ్. మా వీధిలో వినాయకుడు ఊరేగింపండి ఈరోజు. మరి వినాయకుని లేవదీసేటప్పుడు కుడువులు పోసి లేవదీయాలి. ఎప్పుడు వినాయకుని లేవదీసే రోజు కుడువులు మాత్రం నేను వండిస్తానండి. 116 కుడుములు చక్కగా పొద్దుట చేశానండి. ఆయన కొబ్బరి ఇష్టం కాబట్టి కొబ్బరేసి శనగపప్పు వేసి చక్కగా నూక వేపి అన్నీ తీద్దాము అనుకున్నాను. 7ంటికే వచ్చేస్తాను అన్నారు పంతులు గారు. పూజ ముగించేస్తాము 8 చిల్లరకేమో వినాయకుడిని కదపటం అన్నారన్నమాట. అయితే నేను వీడియో తీయటం అవ్వలేదండి. రెడీ అయిపోయిన తర్వాత చక్కగా మీకు చూపిస్తున్నాను. అంటే కొంచెం చిన్న సైజు చేశానండి. 116 కదా మరి. అయితే చక్కగా చేసేసానండి. ఎప్పుడు కూడా ఆ భగవంతుడు ఆ వినాయకుడు నాకు ఇస్తాడండి అదృష్టం. లేవదీసే రోజు కుడువులు పోయడం. ఎప్పుడు ఎక్కడ పందిట్లో వినాయకుడిని లేవదీసినా కూడా కుడువులు పోసి అప్పుడు లేవదీయాలి. ఆయనకి కుడువులు ఇష్టం కదా. మరి కుడువుల గురించి మరి పిల్లలకు కూడా పోస్తాం. చంటి పిల్లలకి ఎప్పుడు పోస్తారనేది నేను వేరే వీడియో పెడతాను, చూద్దరు కానీ చక్కగా. మరి ఈరోజైతే నేను మరి శనివారం అండి. చక్కగా రాత్రి అయితే కుంకుమ పూజ జరిగింది. నిన్న పొద్దుట గరిక పూజ, పెన్నల పూజ అండి. పెన్నలో గరిక చేశారు చక్కగా. మరి సాయంకాలం ఏమో కుంకుమ పూజ చేయడం జరిగింది. మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా గరిక ఇచ్చి పిల్లలనేమో పుస్తకాల్లో పెట్టుకోమన్నాను, పెద్దవాళ్ళనేమో బీరువాలో పెట్టుకోండి డబ్బులు కలుగుతాయంటే ఎంతో ఆనందం పడి ఎంతో సంతోషం పడి తీసుకున్నారండి. మరి అలానే వాళ్ళు 3 పళ్ళాలు గరిక ఇవ్వడం జరిగింది. అంత మంచి పెట్టాను కూర్చొని. ఏమండి, ఏదైనా మంచి అనుకుని చేస్తే మంచి కదా జరుగుతుంది. గరిక ముట్టుకున్నంతట్లోనే మనకి గొప్ప ఆరోగ్యం అన్నమాట. అందుకు గరిక మరి చాలా గొప్ప శుభదాయకం అంటారు. అలానే వినాయకుడికి మరి విఘ్నేశ్వరుడికి కూడా ఇష్టం అంటారన్నమాట. మంత్రాలు వినపడిపోతున్నాయండి, అందుకే నా మాటలు తడబడిపోతున్నాయి. చక్కగా చూశారు కదా, 116 కుడుములు రెడీ అయిపోయి. తప్పనిసరిగా వినాయకుడికి పెట్టే కుడుముల్లో కొబ్బరి వేసి మాత్రమే చేయాలి మనం. కొబ్బరి అంటే ఆయనకి ఇష్టం. కొబ్బరికాయ కొట్టేమనుకోండి వినాయకుడికి ముక్కలు కొట్టేసి పిల్లలకు పంచేస్తారు, ఇంటికి పట్టుకెళ్ళరు. పిల్లలంటే వినాయకుడికి ఇష్టం. వినాయకుడు పిల్లల్లో ఉంటాడు. అసలు వినాయక చవితి అంటే పూజ పిల్లలదే. చక్కగా పుస్తకాలు, బ్యాగులు ఇవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసుకుంటారు. అలానే పిల్లలు చేస్తూ ఉంటే మనం సహకరించాలి పెద్దవాళ్ళు. అలానా ఇలానా అనకూడదు. ఎందుకంటే వినాయకుడు అంటే పిల్లల్లో ఉంటాడో చదువునిచ్చేవాడు, మరి అలాగే బుద్ధిని ఇస్తాడనమాట అని చెప్పి పెద్దలు చెబుతారు. అయితే వినాయకుడు అంటే పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. మా పిల్లలు చేసేవారు. మా బాబు ఒక 10 మంది పిల్లలు కలిపి నిలబెట్టారు. ఆ జనరేషన్ అయ్యాక ఇంకో జనరేషను, ఆ తర్వాత ఇంకో జనరేషను ఇప్పుడు చేసే పిల్లలు. కానీ ఆంటీ ఆంటీ అని నన్ను అసలు విడిచిపెట్టరండి. వచ్చి కూర్చోమంటారు. లడ్డూ పాట జరిగిందండోయ్. మొన్న 2 సంవత్సరాలు నేను పాడాను, కానీ ఈ సంవత్సరం ఇంకొకరికి వదిలేశాను. అదృష్టం అందరికీ ఇవ్వాలి, ఒకళ్ళ అనిపించేస్తే ఎలాగా. అందుకు చూశారు కదా, చక్కగా నిన్న లడ్డూ పాట జరిగింది. మరి నిన్న గరిక పూజ, అలాగే పెన్నల పూజ జరిగింది ఉదయం. సాయంకాలం కుంకుమ పూజ జరిగింది. చక్కగా చాలా బాగా చేయించుకున్నాడండి మా పందిట్లో వినాయకుడు. నేను ఒక పాట పాడాను, వీడియో పెట్టాము, సరిగ్గా చూడలేదని డిలీట్ చేసేసాను. అయితే అన్న సంతర్పణ జరిగింది కదా, ఆ వంటలన్నీ కూడా చక్కగా తీసి వీడియో పెట్టాను. ఆ వినాయకుడు అనుగ్రహం మీకు కూడా ఉండాలని మా వినాయకుడిని కూడా చూపించానండి. చక్కగా ఇప్పుడు పట్టుకెళ్ళి ఇచ్చేస్తానండి. పూజ అయితే మొదలైపోయింది. మంత్రాలు చదివేస్తూ ఉన్నారు. 7 ఇంకా ముందే తెచ్చేస్తానని చెప్పేసాను రాత్రి పంతులు గారికి. అయిపోయింది, కానీ మన వీడియో కోసం కొంచెం లేట్ అయింది. చూశారు కదా, చక్కగా చూసిన వారందరికీ శుభదాయకం. చక్కగా ఎక్కడ వినాయకులు లేవదీసే రోజు ఎవరైనా సరే కుడువులు వండితే వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఆయువారోగ్యాలు లభిస్తాయి. తప్పకుండా కుడువులు అనేది పోయాలండి వినాయకులు లేవదీసే రోజు. చూశారు కదా, నచ్చింది కదా. ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.